హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. డాక్టర్కి ఫోన్ చేయకు, నేను టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపటికి తగ్గుతుంది, అంత బాగుండకపోతే నేను హాస్పిటల్కి వెళ్తానన్నయ్య. అరవి, ప్లీజ్ అన్నయ్య, నార్మల్ ఫీవరే. రియా, నువ్వు మా అమ్మ దగ్గరే ఉండు, జ్వరం తగ్గగానే నేనే నీ దగ్గరకు వస్తాను. అమ్మా ప్లీజ్ అన్నయ్య అని అరవి అనగానే శక్తి రియాని తీసుకొని బయటికి వెళ్ళాడు. అరవి బాధగా ఆలోచిస్తూ చేతిని నుదుటిన పెట్టుకొని సీలింగ్ కేసి చూసింది. రానా ప్రవర్తన, నైట్ అతను మాట్లాడిన మాటలు, మైకంలో అతను చేసిన గాయాలు తలుచుకునేసరికి కంట్లో ప్రవాహం ఎంతకీ ఆగలేదు. అతని ఎదపై తలని వాల్చి పడుకున్న అరవిని చూసి, సిగ్గు లేకుండా ఎందుకు నన్ను అంటి పెట్టుకుని పడుకున్నావు? చెప్పాను కదా నువ్వు నా భర్తవని. తాగిన మైకంలో ఉన్న రానా కోపంగా అరవిని చూశాడు. అంతే కోపంగా అరవి చూసి, నీ చూపుకి నేను భయపడిన సైతానికే బచ్చే. ఎందుకు భయపడతావు? నువ్వు అందరినీ భయపెడతావు కానీ భయపడవు కదా అని అతను పైకి లేవబోతుంటే అమాంతం అతన్ని గట్టిగా హత్తుకొని, ప్లీజ్ నీ కోపం ఉంటే కొట్టు తిట్టు, అంతేకాని ఇంక నన్ను దూరం పెట్టుకు. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది తెలుసా. మరెందుకు నేను పక్కన పడుకున్నా నన్ను వెనక్కి నెట్టలేదు, కోపంగా అరవలేదు? నేనంటే నీకు ఇష్టం కదా? ఎంతో సంతోషంగా నవ్వుతూ అడిగింది అరవి. ఆ నవ్వు చూసిన రానా ఆమె ముఖాన్ని అలానే చూస్తూ ఉండిపోయాడు. నాకు తెలుసు సైతానికి బచ్చే, ఏదో మూలన నా మీద నీకు ప్రేమ ఉంది, కానీ నీ కోపం ఉంది కదా, దాన్ని దాచేస్తుంది. అతని కంట్లో ఎర్రని చారలు మరింత ఎర్రగా మారాయి. అరవి మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రేమగా అతని చెంపపై చేయి వేసి, నిజంగా చాలా తప్పు చేశాను సైతానికే బచ్చే. ఎంత అంటే నువ్వు నన్ను క్షమిస్తావని అనుకోవటం కూడా పొరపాటే. నీ ప్రేమ పొందాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. నీ ప్రేమను పొందాను కానీ ఆ పార్దు మాటలు విని కోపంతో నిన్ను అనరాని మాటలు అన్నాను. నిజంగా ఆ రోజు పార్దు మాటలు నాకు నిజం చెప్పకుండా ఉండుంటే ఇప్పుడు నువ్వు నేను రియా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా. సైలెంట్, ఏం మాట్లాడడం లేదు. అరవై మాటలు వింటున్నాడు కానీ అతని కోపం పీక్స్కెళ్ళింది. కారణం పార్దు పేరు. నిన్ను వదిలేసి వచ్చేసిన 15 రోజులకి తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. కానీ ఆ టైంలో నాకు గుర్తొచ్చింది నువ్వే. నీకు ఫోన్ చేసి విషయం చెప్పాలన్నంత ఆశ కలిగింది కానీ నా కోపం దాన్ని దాచేస్తుంది. నిజం చెప్పాలంటే చనిపోదాం అనుకున్నా కానీ మన బిడ్డ కోసమైనా బ్రతకాలన్న ఆశ కలిగింది. కొన్ని రోజులకి నా ముక్కు మీద కోపం పోయి కంట్లో కన్నీరు మాత్రం ఆగలేదు. ఎందుకో తెలుసా అంటూ అతని ఎదురుపై ఉన్న చేతిని అతని చెంపపై వేసి, ఏడుపు ఎందుకు వచ్చేదో తెలుసా? నా కోసం నువ్వు రాలేదని. ఆ మాట ఆమె చెప్తుంటే రానా కళ్ళ ముందు పాత అరవినే కనిపించింది. అతనికి తెలుసు ఆమెకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదని. సైతానికి వచ్చే నువ్వు నన్ను క్షమించకపోయినా పర్లేదు, చివరికి నాకు డైవర్స్ ఇచ్చినా పర్లేదు, నేను సంతోషంగా తీసుకుంటాను, కానీ నన్ను మాత్రం దూరం పెట్టుకు. నేను అస్సలు తట్టుకోలేను. నీకు తెలియదు మహి. చాలా రోజుల తర్వాత ఆమె నోటి నుంచి ఆ పేరు వినేసరికి రానా కంట్లో సన్నటి కన్నీటి తడి. అరవై చూపును దాటిపోలేదు. విడిపోయిన తర్వాత నిన్ను చూడగానే నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. వెంటనే నిన్ను హక్ చేసుకొని నిన్ను కొట్టి నన్ను నా బిడ్డని ఎక్కడికైనా దూరంగా తీసుకొని పో అని నిన్ను తిట్టాలనిపించింది. చాలా కోపం, ప్రేమ, బాధ అన్నీ తన్నుకొచ్చాయి కానీ నీ చూపుకి ఎక్కడ సరెండర్ అయిపోతానని భయం వేసింది. తప్పు నాదైనా నువ్వు నన్ను క్షమించవనే నమ్మకంతోనే నీతో కోపంగా బిహేవ్ చేశానంటూ ఏడుస్తూ రానా నుదుటను తలా నుంచి, ప్లీజ్ నన్ను చంపాలనుంటే చంపే, కానీ కనీసం కొన్ని రోజులైనా నీ దగ్గర నన్ను ఉండని. నీకు తెలీదు, నీ ప్రేమలో నేను అన్నింటినీ మర్చిపోయాను, చివరికి ఫ్యామిలీని కూడా. ఆ వెధవ మాటలిని తప్పు చేశాను మహి, నన్ను క్షమించు ప్లీజ్, కనీసం ఒక్క ఛాన్స్ అన్నా ఇవ్వు. అరవి మళ్ళీ బుద్ధిగా ఉంటుంది, ఇలాంటి పిచ్చి పనులు చేయదు. నాకు మంచి చెడ్డ ఇలాంటివి ఏం తెలీదు. నన్ను ఇలానే పెంచారు మొండిగా. నేను కాదు, నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోలేదంటూ తన మనసులో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది అరవి. ఒకవైపు ఆమె కన్నీరు తన ముఖాన్ని తాకుతుంటే బాధగా ఉన్న మరోవైపు ఎక్కడలేని కోపం. మాట్లాడు సైతానికి వచ్చా అని అరవి అనగానే రానా ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చేతిని వేసి, విడాకులు ఇచ్చేనా? అంటే నా బాధ నీకు ఇంకా అర్థం కాలేదా? విడాకులు ఇస్తాను అంటున్నావు, అర్థం కాలేదు.
పైకి కోపంగా ఎందుకు నటిస్తున్నావు? నా మీద ప్రేమ లేదా? కోపంగా అరిచింది అరవి. ఆమె మాటలకి నవ్వుతూ, భలే ఉంటావే కోపంలో, ఎలా అంటే ముద్దొచ్చేలా ఉంటావు, కానీ ఎందుకు నన్ను వదిలేశావు? మహి, వద్దే, అలా పిలవకే. నాకు అసలు ఎలా ఉంటుందంటే పాత రానాయన అయిపోతానని భయంగా ఉంది. అయిపోవచ్చు కదా, మన జీవితం బాగుంటుంది. అవ్వాలని అస్సలు లేదు. ఎందుకు? పౌరుషంగా అడిగింది అరవి. మళ్ళీ మళ్ళీ నీ చేతుల్లో మోసపోలేనే. రేయ్, ఎన్నిసార్లు నీకు చెప్పాలి? కోపంగా అరవిని వెనక్కి నెట్టాడు. ఊహించని చర్యకి అరవి భయంగా చూసింది. అప్పటికే ఆమె ఎదపై ఉన్న చీర కొంగు జారటంతో 2 చేతులు అడ్డు పెట్టుకుని, ఏం చేస్తానావు? విడాకులు వచ్చేసినా పర్లేదంటున్నావు కదా, ఆ పార్దుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? రానా మాటలకి అరవి షాక్గా చూసింది. ఏం మాట్లాడుతున్నావు? ఉన్నమాట కదా అన్నాను. విడాకులు ఇచ్చేసినా పర్లేదంటున్నావంటే పార్దు ఇంకా నీ వెనక పడుతున్నాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెంప పగలగొడతాను. ఏ కోపం వచ్చిందా? మరి రాదా అంటూ రానా షర్ట్ కాలర్ పట్టుకుని, ఏరా, నిన్ను కాదని వాడిని నేను పెళ్లి చేసుకొని వినటానికే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా కదా? మరి ఆ వెధవ మాటలు విని నన్ను వదిలేసావు కదే, మరి నాకెంత కోపం రావాలి? ఏం మాట్లాడుతుంది తప్పు తనదైనప్పుడు ఏం మాటలు రావటం లేదా? ఎందుకే ఎగిరెగిరి పడుతున్నావు? చేసింది తప్పు అని తెలుసు, మళ్ళీ పార్ది కోసం చెప్తున్నావంటే నిన్నేమనాలి? ఆ వెధవ మాటలు విని తప్పు చేశానంటున్నావు. ఏ టైంలో గుర్తు రాలేదా నీ భర్త రానా ఎలాంటివాడో? ఇంకా ఎందుకురా నీ మాటలతో నన్ను చంపుతున్నావు? ఆ మాటికి రానా చిన్నగా నవ్వి, నా మనసునే కాదే, మనిషిని కూడా చంపేశావు కదే, బాధగా అతన్ని హత్తుకుని తెగ ఏడ్చింది అరవి. రానా ఏం మాట్లాడలేదు. తాగిన మైకంలో ఉన్న అతనికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కామ్గా అరవిని పక్కకు నెట్టి మత్తుగా బెడ్ మీద వాలాడు. కానీ అతనికి తెలీదు ఆ తాగిన మైకంలో అరవిని సొంతం చేసుకున్నాడని. జరిగిందంతా తలుచుకుని అరవి చెంపల మీద కన్నీరు తుడుచుకొని నీరసంగా పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. ఏంటి నువ్వు చెప్పేది? అవునండి, రానా చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడే దివ్య ఫోన్ చేసి చెప్పింది. అంతేకాదు, మీ ముద్దుల మేనకోడలైనా అరవి కూతురు ఫోటో చూడండి అని సంధ్య నవ్వుతూ రియా ఫోటో చూపించింది శ్రీకాంత్కి. అరేవా, అచ్చం రానా జిరాక్స్లానే ఉంది. ఆ నవ్వు కూడా అంతే. అవునండి అని శ్రీకాంత్ పక్కన కూర్చుని బాధగా ప్రియాంక రూమ్ వైపు చూసింది. సంధ్య, ఎందుకు బాధపడుతున్నావు? నా చేతులారా నేనే ప్రియాంక జీవితం నాశనం చేశాను కదా. నీ తప్పు ఏం లేదు సంధ్య. కానీ వాడు మాత్రం ఇంకా మారలేదు. వాడు మారతాడన్న నమ్మకం కూడా నాకు లేదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటండి? పార్దుకి ప్రియాంకకి విడాకులు అయితేనే మంచిది. ఏంటండి మీరు అనేది? అవును సంధ్య, వాడి కారణంగా మాతృత్వానికి దూరమైంది, భార్యగా కూడా దూరమైంది. అందుకే కనీసం మనమైనా ప్రియాంక జీవితాన్ని చక్కదిద్దాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి. ప్రియాంక మన కోడలు కాదు సంధ్య, కూతురు. అందుకే పార్దు నుంచి విముక్తి కలిగించి తనకు కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ జరిగింది తను ఎలా మర్చిపోతుంది? ఆ మూర్ఖుణ్ణి ప్రాణంగా ప్రేమించింది కదా. ఆ ప్రేమను మర్చిపోయేలా తన మనసును ఎప్పుడో ముక్కలు చేశాడు కదా. కనీసం తన గాయాన్నైనా పోగొట్టే మరో ప్రేమ ప్రియాంక జీవితంలోకి వస్తుందని మీ నిర్ణయం బాగుందండి. కానీ ప్రియాంక ఒప్పుకుంటుందా? వెంటనే అనుకున్నది చేస్తానా? కాలమే ప్రియాంక మనసును మారుస్తుంది. ముందు వాడికి ఫోన్ చేయి. విడాకులంటే ఖచ్చితంగా ఎగిరికి గంతేస్తాడు అని కోపంగా పళ్ళు నూరుకున్నాడు శ్రీకాంత్. ఆ రేఖ యాక్సిడెంట్లో చనిపోయింది, లేదంటే వాడు ఇంకా దారుణంగా తయారయ్యేవాడు. ఏంటండి ఆ మాటలు? మరేం చేయను? వాడి వల్ల ప్రియాంక జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంటే, మామ, అమ్మకి జ్వరంగా ఉంటే నాన్న ఎక్కడికి వెళ్ళాడు? లేదు మా, వచ్చేసాడు. ముందు నువ్వు జ్యూస్ తాగు అని రియాకి జ్యూస్ పట్టించి నిద్రపుచ్చాడు శక్తి. ఏం ఆలోచిస్తున్నావు శక్తి? ఏముందమ్మా, అనవసరంగా మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను కదా. అదేంట్రా అలా అంటావు? వాడు మీతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వస్తున్నాడు, తిండి తింటున్నాడు, తినటం లేదు, పడుకోవడం లేదంటే ఆఫీస్కి వెళ్ళటం. వాడి కోపం ఎన్ని రోజులు ఉంటుంది? కానీ ఈ విషయంలో అరవి నిర్ణయం తీసుకుంది కదరా. నాకైతే అరవి మీద నమ్మకం ఉందిరా. ఏమోనమ్మా, రోజు రోజుకి వాడి కోపం తగ్గుతుందనుకుంటే అంతకంత రెట్టింపు అవుతుంది. ఎన్ని రోజులు అలా ఉంటాడు? ముందు నువ్వు భోజనం చేయరా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏరా, వాడి కోసం ఎన్ని రోజులైన జీవితాన్ని నాశనం చేసుకుంటావు?
కనీసం నువ్వైనా పెళ్లి చేసుకోరా, వాడిలో నేను మళ్ళీ పాత రానని చూడాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు పెళ్ళే చేసుకోనని రియాని ఎత్తుకొని తన రూమ్కి వెళ్ళాడు శక్తి. అప్పుడే వచ్చిన రానా కనీసం సుశాంతి ముఖం చూడకుండా తన రూమ్కి వెళ్తుంటే, నీతో మాట్లాడాలరా, చెప్పాను కదా నాకెవరూ లేరు అని. అది కాదు రానా. ఆమె మాటలు పూర్తి కాకుండానే రూమ్ డోర్ వేసుకున్నాడు రానా. అతని ప్రవర్తన చూసిన సుశాంతి ఎంతగానో బాధపడింది. ఒకప్పుడు రానా అని ప్రేమగా పిలిచినా చాలు, గారాబంగా తల్లి ఒడిలో పడుకొని బోలెడు కబుర్లు చెప్పేవాడు. కానీ ఇప్పుడున్న రానాని చూస్తుంటే సుశాంతికేంటి అందరికీ భయమేస్తుంది. బాధపడకు సుశాంతి, ఎందుకు బాధపడకూడదు, మీ వల్లే కదా వాడిలో ఇంత మార్పు అంటూ కోపంగా శేఖర్ని చూసి లోపలికి వెళ్ళింది. సుశాంతి భార్య మాటలకి ఏం మాట్లాడలేదు శేఖర్. రూమ్కి వచ్చిన రానా రూమ్ అంతా చూశాడు. రూమ్ అంతా నీట్గా ఉండడం చూసి ఇది ఇంకా నా రూమ్లోనే ఉందా అనుకుని అరవి కోసం చూశాడు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. కోపంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అవుతున్న అరవిని చూసి షాక్ అయ్యాడు. ముఖమంతా పీక్కిపోయి ఆమె రెండు కళ్ళు ఎర్రగా మారిపోయి నుదుటిన బొట్టు పెట్టుకుని తననే కోపంగా చూస్తున్న రానని చూసి, ఎప్పుడొచ్చావు, భోజనం పెట్టినా, నువ్వు ఇంకా ఎంతసేపు ఉంటావు నా రూమ్లో, ఎంతసేపు అయినా ఉంటానని కబోర్డ్ ఓపెన్ చేసి అతని డ్రెస్ టవల్ తీసి వెనక్కి తిరిగి, స్నానం చేసిరా, భోజనం పెడతాను, నువ్వు ఎందుకే నా బట్టలు తీసావు. ఆమె చేతిలో ఉన్న బట్టలు కోపంగా ఆమె ముఖానికి ఇసిరాడు. నవ్వుతూ ఆ బట్టలను పట్టుకుని, కోపం తర్వాత వెళ్ళి స్నానం చేయి, జ్వరంతో నా పనులు చేస్తున్నావు కదా అని కనికరిస్తాను అనుకుంటున్నావేమో, అసలు నీ మీద జాలి కలగదు అంటూ విసురుగా తన బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు రానా. అప్పటికే అతని కోసం భోజనం రెడీగా పెట్టింది. అరవి ఆమెను చూస్తుంటే కోపం, బాధ అన్నీ వస్తున్నాయి కానీ ఏం మాట్లాడలేకపోతున్నాడు రానా. రియా భోజనం చేసి శక్తి దగ్గర పడుకుంది. ఆమె మాటలకి ఏం మాట్లాడలేదు. కామ్గా బెడ్ మీద కూర్చున్నాడు. టవల్ తెచ్చి తడిగా ఉన్న అతని జుట్టుని టవల్తో తుడుస్తుంటే రానా విసుగ్గా ఆమెను వెనక్కి నెట్టాడు. అమాంతం వెనక్కి పడిపోయింది అరవి. అసలే తనకి నీరసంగా ఉండటంతో కోపంలో రానా చేసిన పనికి అరవి కాలు గట్టిగానే దెబ్బ తగిలింది. బాధగా అతన్ని చూసి, తడి చుట్టుతో ఉండకసే తనకే బచ్చే, జలుబు చేస్తుందని తన కళ్ళలో చూసింది. అప్పటికే అతని కంట్లో తడి చూసిన అరవి భయంగా చూసింది. ఇంకా ఉంది.